అది నీ చేతకంతనం. ఇదివరకు ఒక ఫోన్ కావాలంటే ఏళ్ల తరబడి ఉండేది. ఒక ఫోన్కి ఎప్పుడో ఎక్కడో మన ఏరియాలో తెలియదా మనకి, ల్యాండ్ ఫోను ఏరియా మొత్తం మీద ఒకరికో ఇద్దరికి ఉండేది మంచిగా. అలాంటిది ఇవాళ రోజున ఫోన్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది. ఒక ఇంట్లో 4 ఫోన్లు ఉంటాయి, ఒక మనిషి దగ్గర 2-3 ఫోన్లు ఉంటాయి, ఒక్కొక్క ఫోన్లో 2 సిమ్ములు ఉంటాయి. ఇది ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం అనాలా, మోడీ సర్కార్ తెచ్చినటువంటి స్వేచ్ఛ వాణిజ్యం అందామా? అయిపోయింది. అది వాడుతున్నటువంటి సందర్భంలో ఆ కంపెనీలు పెరిగినాయి. కంపెనీలకి మనం ఓ రూల్ పెట్టాం, సోషల్ మీడియా సంస్థలు విదేశీ నిబంధనల ప్రకారం కాదు ఇండియా నిబంధనల ప్రకారం అమలు చేయాలని చెప్పాడు మోడీ. చట్టమే తెచ్చాడు. వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే తోసిపోస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఇండియన్ చట్టాల ప్రకారం ఏం చెప్పింది కదా. ఇది మరి మోడీ సాధించిన విజయమే కదా. ఇది అమెరికాకు అమ్ముడుపోయినట్ట, యూరప్ దేశాలకు అమ్ముడుపోయినట్ట. తర్వాత డేటా సెంటర్లు కూడా ఇక్కడే పెట్టాలని చెప్పాం, పెడుతున్నారు. ఇప్పుడు మన విశాఖపట్నంలో ఇప్పుడు దాదాపు 4-5 డేటా సెంటర్లు వస్తున్నాయి. భారతదేశంలో టోటల్ గుజరాత్లో ఒక 5-6 డేటా సెంటర్లు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా డేటా సెంటర్లు విపరీతంగా వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మన డేటా సెంటర్లకి ఇతర దేశాలకు సంబంధించిన డేటా కూడా వస్తుంది ఆటోమేటిక్గా. అలాగని ఆ డేటాని మనం ఏం వినియోగించుకో, సదరు సంస్థలే వినియోగించుకుంటాయి. కాబట్టి ఇతని చదువు 10th క్లాస్ ఫెయిలును ఎల్కేజీకి ఎక్కువ 10th క్లాస్కి తక్కువ అన్నట్టుంది అతని కెపాసిటీ. అంటే ఎవడో చుట్టుపక్కల